ఒకసారి అందరూ గంభీరంగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, దేవుని వాక్యంలోకి మనం వెళదాం. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు దేవుని వాక్యాన్ని చూడాలని, చదవాలని, ధ్యానించాలని ప్రేమతో మీ అందరికీ నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళందరూ వాక్యాన్ని చూడాలని, చదవాలని మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. సంఖ్యాకాండం 32వ అధ్యాయం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారందరూ కూడా దేవుని మాటలు చూడాలని, చదవాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. 11వ వచనం, 12వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 11, 12 వచనాలను చదువుకుందాం. 20 ఏళ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ హృదయముతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడైన యెఫునే కుమారుడైన కాలేబు తప్ప నూను కుమారుడైన నేను చదువుతాను, అందరు చూడండి. నేను చదువుతాను, అందరూ చూడండి. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళందరూ కూడా ఒకసారి వాక్యం చూడాలని మనం చేస్తూ ఆహ్వానం తెలియజేస్తున్నాను. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 11, 12 వచనాలను చదువుకుందాం. 20 ఏళ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడకు యెఫునే కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవరునూ పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరునూ చూడరని ప్రమాణం చేసెను. దేవుడు తన మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక. మనం చదివినటువంటి లేఖన భాగాలను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ప్రియులారా, మీరు బాగా ఆలోచించాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఇక్కడ 2 పేర్లను దేవుడు ప్రస్తావించాడు, ప్రభువు ప్రస్తావించాడు. వాళ్ళిద్దరూ ఎవరంటే, ఒక వ్యక్తి కాలేబు, రెండవ వ్యక్తి ప్రియులారా యెహోషువ. కాలేబు సంఘాలు ఉంచితే ఈరోజు మనం యెహోషువను గురించి జాగ్రత్తగా విందాం. యెహోషువను గురించి దేవుని లేఖనాల్లో నుంచి ధ్యానం చేద్దాం. ఈ యెహోషువను గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ యెహోషువ తప్ప మరి ఆ దినాల్లో ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చినటువంటి వారిలో యెహోషువ తప్ప మరి ఎవ్వరు కూడా కానానులో నేను అబ్రహాముతోనూ అలాగే ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసినటువంటి ఆ ప్రమాణం చేసిన దేశంలో ఈ యెహోషువ తప్ప మరి కాలేబు తప్ప ఇంకెవరు ప్రవేశించరు అంటున్నారు. పిల్లల మీరు బాగా ఆలోచించండి. మోసాన్ని కూడా కలుపుకొని మనం ఆలోచన చేస్తే ఆ దినాల్లో ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చిన వారు 6 లక్షల కాల్బలం. 6 లక్షల కాల్బలం అంటే దాదాపుగా వారందరూ యోధులు. కాలుబలం కలిగిన వాళ్ళని కాల్బలం అన్నారు. అంటే యోధులు, యుద్ధం చేయగలిగిన వారని, యుద్ధం చేయడానికి ఎంచబడిన వారని అర్థం. వారు కాకుండా స్త్రీలు, పిల్లలు, ఇంకా అంతేకాకుండా పెద్దవాళ్ళు వీరందరినీ కలుపుకుంటే దాదాపు పండితులు ఏమన్నారంటే వారు మరి 18 లక్షల దాకా ఉండొచ్చంట. ఎంతమంది ఉండొచ్చట? దాదాపుగా 18 లక్షల దాకా ఉండొచ్చట. అంతేకాకుండా వీరితో పాటు అన్యజనులు కూడా బహుమంది బయలుదేరారు. ఇంతమంది బయలుదేరి మరి ఐగుప్తు దేశంలో నుంచి ప్రయాణమై దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశానికి అంటే కానాను దేశానికి ప్రయాణం చేసి తీరా ప్రయాణం చేసినటువంటి వారిలో ఆ వాగ్దాన భూమిలో వాగ్దాన దేశంలో ఎందరూ ప్రవేశించారు అంటే ప్రభు అంటున్నాడు
యెహోషువ తప్ప, కాలేబు తప్ప వీరిలో మరి ఎప్పుడూ ప్రవేశించడు. మనందరిలో ఒకళ్ళని నిలబెట్టి నువ్వు తప్ప వీళ్ళెవ్వరు పనికిరారంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా మీ అందరికీ. అర్థం అవ్వడానికి చెబుతున్నాను. ఎవరో ఒకరిని దేవుడు నిలబెట్టి నువ్వు తప్ప ఇంకెవ్వరు నేను వాగ్దాన దేశానికి నేను తీసుకువెళ్ళను అని దేవుడు అంటే ఎలా ఉంటుంది మిగతా వారికి? 6 లక్షల మంది అండి. వాళ్ళతో నేను లెక్కేసిన వాళ్ళ వరకే లెక్కించినా కూడా వాళ్ళతో కలుపుకున్నటువంటి యెహోషువను వినయిస్తే దట్మా వాళ్ళు ఎవ్వరిని కూడా నేను వాగ్దాన దేశానికి లేకపోతే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకువెళ్ళను. ఇంత క్లియర్గా ప్రభు చెప్పడానికి గల కారణం ఏంటి? నేను కొంచెం ఆలోచించాను, దేవుని వాక్యాన్ని బాగా ఆలోచించాను. ఎందువల్ల దేవుడు యెహోషువను ఇంతగా హెచ్చించాడు? అంతేకాకుండా యెహోషువను దేవుడు నాయకుడిగా నియమించిన తర్వాత మరి ఎవ్వరితో పలకని మాట పలికాడు ఆయన. అదేంటంటే, యెహోషువ నీ బ్రతుకు దినాలన్నిట మరి ఏ మనుషుడు నీ ఎదుట నిలబడడు అన్నాడు. సామాన్యమైనటువంటి వ్యక్తినిగా మనం ప్రారంభంలో యెహోషువను చూస్తాం. చాలా సాధారణమైన వ్యక్తినిగా యెహోషువను మనం చూస్తాం. కానీ ఆ యెహోషువను గురించి దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, మరి ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవబడలేడు. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో 4-5 వచనాలు చూడండి త్వరగా. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం. యూఫ్రటీస్ నది వరకును ఇత్యుల దేశమంతయు పడమటునున్న మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. ఈ మాట ఇంకెవరితో చెప్పలేదు. 6 లక్షల కాల్వలతో బయలుదేరినటువంటి వాళ్ళలో ఇదిగో నీవు తప్ప మరి ఎవ్వరు కూడా దేశంలో ప్రవేశించరని కాలేబును చూయించాడు. కానీ ఇంకెవరి గురించి మాట్లాడలేదు. నీవు తప్ప అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారికి నేను చేసిన వాగ్దాన దేశంలో ఇంకెవరు ప్రవేశించరు. అంత మాత్రమే కాదు, బైబిల్లో ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా మనం ఆలోచన చేస్తే యెహోషువతో చెప్పినట్టు ఇంకెవ్వరితో చెప్పలేదు దేవుడు. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. చెప్పండి, ఏ మనుష్యుడు నీ ఎదుట? ఎంత ఆధిక్యత! ఎందుకు దేవుడు ఎంత గొప్ప చేశాడు? ఈ వ్యక్తిలో దేవుడు ఏం చూశాడు, యెహోషువలో ఏం చూశాడు దేవుడు అని నేను కొంచెం వాక్యాన్ని ధ్యానం చేశాను. యెహోషువలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు దొరికాయి. మన దేవుడు యెహోషువకి ఎలాగో మనకు కూడా అలాగే దేవుడు. స్తోత్రం చెప్పండి. యెహోషువకు వాగ్దానాలు చేసినట్లే మనకు కూడా దేవుడు చేశాడు. ఈనాడు యెహోషువలాగానే అందరూ జీవించాలని కోరుకున్నా తప్పేం కాదు. అలాగే దేవుడు ఆశీర్వదించగలడు, హెచ్చించగలడు, దీవించగలడు, గొప్ప చేయగలడు. సాధారణమైన స్థితిలో నుంచి యెహోషువ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినట్లుగా దేవుని లేఖనాలను బట్టి మనం గమనిస్తాం. ఎందుచేత యెహోషువ దేవుడు ఇంత గొప్ప చేశాడు. 6 లక్షల కాల్వలం బయలుదేరితే ఒకరిద్దరు కాదండి, 20 మంది కాదండి, 200 మంది కాదండి, 600 మంది కాదండి, 6 లక్షలు. ఎంతమంది? వాళ్ళందరూ యెహోషువను కాలేబును పక్కన నిలబెట్టి వీళ్ళు తప్ప ఇంకెవ్వరు కూడా నేను చేసిన వాగ్దాన దేశంలో ప్రవేశించరు అన్నాడు. అది ఎవరంటే ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఉన్న వాళ్ళలో అనండి. ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరిలో వీళ్ళు తప్ప, తర్వాత వీళ్ళ పుట్టిన వాళ్ళు 20 సంవత్సరాల లోపళ్ళు వాళ్ళు ప్రవేశించారు. కానీ బయలుదేరి వచ్చిన వాళ్ళలో వీళ్ళిద్దరు మాత్రం ప్రారంభించిన ప్రయాణానికి
కొనసాగిస్తూ కానాను దేశం చేరేదాకా కొనసాగారు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మిగతా వారి మధ్యలో అరణ్యంలో ఆకుల్లాగా రాలిపోయారు. అరణ్యంలో వారి జీవితాలు కాలరాయబడ్డాయి, ముగించబడ్డాయి. కానీ ఎందుకు దేవుడు వీరిద్దరిలో యెహోషువ గురించి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి యెహోషువ తప్ప పుణ్య కుమారుడైన నూను కుమారుడైనటువంటి యెహోషువ తప్ప, కనిష్ఠుడైన కాలేబు తప్ప మరి ఎవ్వరూ ఆ దేశానికి వారసులు కాదు. యెహోషువ నీ బ్రతుకు దినాలన్నింటిలో నీ ఎదుట ఏ మనుషుడు నిలవబడలేడు. ఎందుకంటే గొప్ప వాగ్దానం చేశాడు దేవుడు. వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు కొన్ని విషయాలు నాకు కనబడ్డాయి. మీకు కూడా నేను పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆ విషయాలు మీకు కూడా తెలియచెప్పాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదట యెహోషువలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం నాకు బాగా నచ్చింది. అదేంటంటే యెహోషువ ఎలాంటి వాడంటే దేవుడితో సహవాసం కోరుకునేవాడు. చెప్పండి ఆమేన్. దేవుడితో సహవాసం కోరుకునేవాడు. దేవుని మందిరంలో ఎప్పుడు గడపాలని ఆశపడేవాడు యెహోషువ. బైబిలుని వాక్యం చదవగలిగిన వాడు ఈ మాటలు చూడాలి. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. త్వరగా నిర్గమకాండం 33వ అధ్యాయం. మోషే దేవునితో ఒక స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాళెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అను యవ్వనస్తుడు గుడారములో నుండి, అందరూ చెప్పండి, గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఇక్కడ గుడారం అంటే ఆ దినాల్లో వారు ఏర్పాటు చేసుకున్నటువంటి మందిరముగా నియమించబడినటువంటి ప్రత్యక్ష గుడారం. అప్పుడు దేవుని సన్నిధి, అదే అందరూ చెప్పండి, అప్పుడు దేవుని సన్నిధి. ఈ యెహోషువ ఎక్కడున్నాడు అంటే ఇదిగో మోషే అయితే ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో ఆ గుడారంలోకి వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడిన మాటలను తీసుకొచ్చి ఇశ్రాయేలీయుల ప్రజలకు చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు చెప్పినటువంటి ఆలోచనలు తీసుకెళ్లి దేవుడికి చెప్తున్నాడు. ఒక మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా మరి దేవుడట మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అలా జరుగుతున్నటువంటి సమయంలో మోషే మాత్రం మరి గుడారంలోకి వెళ్తున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. మళ్ళా ఆ గుడారంలో నుంచి బయటకు వచ్చి పాళెంలోకి వెళ్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో సంప్రదింపులు చేస్తున్నాడు. కానీ ఈ టైంలో యెహోషువ ఎక్కడున్నాడు అంటే గుడారం లోపలే ఉన్నాడు. అందరూ చెప్పండి ఆమేన్. చెప్పాలి, ఎక్కడున్నాడు? గుడారం అంటే అప్పటిలో దేవుని మందిరం. ప్రత్యక్ష గుడారం అంటే అప్పట్లో దేవుని యొక్క ఇల్లు, దేవుడు కోరుకున్నటువంటి ఇల్లు. నా ప్రజల మధ్య నా జనులతో కూడా నేను నివసించినట్లు నాకు ఒక మందిరాన్ని కట్టండి అంటే వాడు దేవుడు చెప్పిన మాటను బట్టి ఏర్పాటు చేసినటువంటి గుడారాన్ని ఏమన్నారంటే మందిరం, ప్రత్యక్ష గుడారం అన్నారు. ఈ యెహోషువ ప్రత్యక్ష గుడారంలో నుంచట బయటికి రాలేదట. ఈనాడు ఎంతమంది దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడేవాళ్ళు మనకు కనబడుతున్నారు. లేకపోతే దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడేవాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? బాగా ఆలోచించండి. ఎక్కడెక్కడైనా ఎంత సమయమైనా గడపడానికి ఇష్టపడతారు, కానీ దేవుని సన్నిధికి రావడం అన్నా దేవుని సన్నిధిలో గడపడం అన్నా చాలా ఆలోచిస్తారు. కానీ యెహోషువను మనం గమనిస్తే యెహోషువ ఎందుకు మరి అంత ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకువెళ్ళాడంటే, ఇదిగో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడని యెహోషువతో మాత్రమే ఎందుకు చెప్పాడంటే, యెహోషువ నువ్వు తప్ప, కాలేబు తప్ప మరెవరు వాగ్దాన దేశాన్ని చూడాలని ఎందుకు చెప్పాడంటే, యెహోషువలో దేవునికి నచ్చిన విషయం ఏంటంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా. ఒక మాట చెప్తాను, దేవుడితో మందిరంలో ఏం చేస్తాడు ఆయన? వాస్తవంగా ఈయన ఉద్యోగం ఏంటంటే
మోషే పరిచారకుడు. చెప్పండి, మోషేకి ఆయన డ్యూటీ అది. ఈ మోషే మరి ఆ దినాల్లో దేవుడితో మాట్లాడిన తర్వాత ప్రత్యక్ష గుడారంలో నుంచి ఇశ్రాయేలు పాళెంలోకి వెళ్ళేవాడు. కానీ యెహోషువ మాత్రం మందిరంలోనే, అప్రత్యక్ష గుడారంలోనే ఉండేవాడు. దేవుడితో ఉన్నతమైన అప్పటికి యెహోషువ స్థితి ఎలాంటిదంటే యవ్వనస్తుడు. చెప్పాలి, అప్పటికి యెహోషువ స్థితి ఏంటి? ఆ వాక్యం అందరూ చదవండి. నిర్గమాకాండం త్వరగా 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 33:11 వచనం. మోషే పరిచారకుడును నూను కుమారుడైనటువంటి యెహోషువ. చెప్పండి, ఎలాంటి వాడట? అందరు నా వైపు చూడండి. మీలో యవ్వనస్తులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెప్పలేదండి. నేను యవ్వనస్తుడిని అన్నవాళ్ళు. అబ్బాయి మీరిద్దరు ముసలోళ్ళరా? మీకు ముసలోళ్ళు అయితే నాకేం చేయలేదాల్సిన అవసరం లేదు. ఇంకా అంతా యవ్వనస్తులే. ఇక్కడ ఆడపిల్లలు యవ్వనస్తులు, మీరు యవ్వనస్తులు కదా? చేతులు బాగున్నాయా? ఈ యవ్వనస్తుడైనటువంటి యెహోషువ ఎక్కడ ఉన్నాడట? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, యవ్వనస్తులైనటువంటి వారు దేవుడి మందిరంలో గడపడానికి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం అది యవ్వన కాలంలో, మంచి యవ్వనంలో ఉన్నప్పుడు యెహోషువ ఎక్కడ గడుపుతున్నాడంటే దేవుడి మందిరంలో గడుపుతున్నాడు, ప్రత్యక్ష గుడారంలో కాలం గడుపుతున్నాడు. సాధ్యమా? సాధ్యమా? చెప్పాలి, సాధ్యమా? సాధ్యమా? యవ్వనస్తులు మందిరంలో గడపడానికి ఇష్టపడతారా? దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతారా? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అది యెహోషువకు మాత్రమే తెలుసు. అందువల్ల యెహోషువ దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడ్డాడు, దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడ్డాడు. నా వైపు చూడండి, 2-3 విషయాలు త్వరగా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని మందిరంలో ఎవరు కాలం గడిపినా, దేవుని మందిరంలో ఎవరు సమయాన్ని వెళ్ళదీసేవారుగా ఉన్నా వారు ఆశీర్వదింపబడేవారుగా ఉన్నారు. చెప్పండి హల్లెలూయా. 122వ కీర్తనలో యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారని రాయబడింది. వాక్య భాగం. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దావీదైతే తన జీవిత కాలంలో సామాన్యమైనటువంటి గొర్రెల కాపరిగా మనకు పరిచయం అవుతాడు, కానీ మహారాజుగా తను మారడాన్ని మనం చూస్తాం. ఎందుకో తెలుసా? తనలో ఉండే ఆశ కూడా అలాంటిదే. ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు దేవునితో సహవాసం చేయాలా, దేవుని సన్నిధిలో గడపాలి, కాలం గడపాలి అని ఆశపడేవాడు దావీదు కూడా. అందుకే సామాన్యమైన గొర్రెల కాపులను తీసుకెళ్లి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. సాధారణమైన పరిచారకుడే కానీ యెహోషువ యవ్వనస్తుడై ఉండగా అతని కాలం ఎక్కడ గడుపుతున్నాడంటే దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, ప్రత్యక్ష గుడారంలో తన సమయాన్ని గడుపుతున్నట్టుగా రాయబడింది. ఈ దినాల్లో ఎవరి బిడ్డలైన మీకు నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. సమయం దొరికితే మందిరంలోకి వెళ్ళాలి, మందిరంలో ప్రార్థించాలి, మందిరంలో ఆరాధించాలనే కోరిక నీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చించి దీవించగలడు. నమ్మిన స్తోత్రం చెప్పండి. దానికి ఇదిగో ప్రత్యక్షంగా మనకి కనబడుతున్నాడు యెహోషువ జీవితం, మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ యవ్వనుడైనటువంటి యెహోషువ దేవుని ప్రత్యక్ష గుడారంలో నుంచట వెలపటికి రాలేదట. దావీదు మాత్రమే కాదు, చాలాసార్లు ఎవరైనా దేవుని పిల్లలుగా ఎంచబడిన వారు దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో కనబడితే వాళ్ళ జీవితాల తర్వాత ఎలా ఉన్నాయంటే బహు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. 27వ కీర్తనలో దావీదు ఈ విధంగా ప్రార్థన చేశాడు, నాకు ఒక వరం కావాలయ్యా, అది నేను పెంచుకున్నది నాకు ఇవ్వు. ఏంటా వరమో తెలుసా? 27:6 వచనం చూడండి. 27వ కీర్తన 6వ వచనం చూడండి. చదవండి. 5వ వచనం చూడండి. నా జీవిత కాలమంతయు. 3వ వచనం చదువుతున్నాను. 3వ వచనం చూడండి. 4వ వచనంలో మాట్లాడబడింది, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని. 27వ కీర్తన 4వ వచనం,
చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసం ప్రబోధించున్నాను. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్తారా? ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నాడట? ఎంతకాలం? ప్రభా నాకు ఒక వరం ఇవ్వు, ఆ వరంలో నీ ప్రసన్నత నేను చూడాలి, నీ వాక్యాన్ని నేను ధ్యానం చేయాలి, వాటితో పాటు నీ మందిరంలో చిరకాలం నేను నా కాలాన్ని గడపాలి. ఎంతమంది కోరుకుంటారు? చేతులు ఎత్తండి. నేను దేవుని సన్నిధిలో నివాసం చేయాలనుకుంటున్నాను. జీవితకాలం వద్దు, చిరకాలం వద్దు. ఈ 2 రోజులు పరీక్ష పెడతాను నేను. ఈ 2 రోజులు చాలు. సోమవారం మంగళవారం చూస్తాను నేను, చాలు. మీ సంగతి అప్పుడే తేలిపోదు. ఎంతకాలం ఉండాలని కోరుకుంటున్నాడు దావీదు భక్తుడు? ఎంత ఆశో, ఎంత కోరికో. చాలా సార్లు అంటాడు, ప్రభా నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు? నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, నీ సన్నిధికి రావాలనుకుంటున్నాను, నీ సన్నిధిలో కనబడాలనుకుంటున్నాను, నీ సన్నిధిలో నిలబడాలనుకుంటున్నాను. ఇదే తన ఆశ. 122లో కొంతమంది వచ్చి యెరూషలేము దేవుని మందిరానికి వెళదామా అని దావీదుతో అంటే వాడితో అంటున్నాడు, సంతోషం కలిగింది నాకు అంటున్నాడు. ఎంతమందికి దేవుని మందిరం అంటే సంతోషం ఉంది? దేవుని మందిరానికి వెళదాం అంటే ఎంతమందికి సంతోషం కలుగుతుంది? దేవుని సన్నిధికి వెళదాం అంటే ఎంతమందికి సంతోషం కలుగుతుంది? దేవుని మందిరంలో సమయం గడపడం అంటే ఎంతమందికి సంతోషం కలుగుతుంది? చెప్పండి. యెరూషలేము నిన్ను ప్రేమించేవారు. ఇప్పుడు చెప్దాం, 6 లక్షల మందిలో దేవుడు యెహోషువను ప్రత్యేకపరిచి పక్కన ఉంచబెట్టి, యెహోషువ, కాలేబు, నేను తప్ప ఎవరు కూడా వాగ్దాన దేశంలో అడుగు పెట్టరు. ఇంత గొప్ప ప్రాధాన్యత దేవుడు ఎందుకు యెహోషువకు ఇచ్చాడంటే, యెహోషువలో ఉన్న మొట్టమొదటి లక్షణం దేవుని సన్నిధిలో గడపడం. చెప్పండి, దేవుని సన్నిధిలో. అదే కాలంలో, ఏ కాలంలో? అది ఎవ్వరి కాలంలో. ఎవరైనా తీర్మానం చేసుకుంటే యెహోషువలాగా మీరు ధన్యులు అవుతారు కాక. అందరూ అన్నారు ఆమేనని? అందరూ అనట్లేదు, నేను తీర్మానం చేసుకున్న వాళ్ళు అనంటున్నాను. ఉపయోగం ఏముంది? యెహోషువ మోషే వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రత్యక్ష గుడారంలో నుంచి దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. కానీ మోషే వల్ల పాండ్యంలోకి వెళ్తున్నాడు ఇశ్రాయేలు దగ్గరికి. ఇలా జరుగుతున్నా కూడా ఇదిగో యెహోషువ ఎక్కడున్నాడంటే ప్రత్యక్ష గుడారంలో నుంచి వెలుపటికి రాలేదు. బయట లోకం చూడటానికి ఇష్టపడలేదు, బయట ప్రపంచంతో గడపడానికి ఇష్టపడలేదు, లోకంతో గడపడానికి ఇష్టపడలేదు, లోకానందాన్ని చూడటానికి ఇష్టపడలేదు. యవ్వన కాలంలో దేవుని సన్నిధిలో గడపడం ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన అంటే యెహోషువ జీవితమే మనకి తాత్కారణం. ఇంకా 84వ కీర్తనలోకి వచ్చేసరికి దావీదు భక్తుడు అన్నాడు, అయ్యా నీ మందిర ఆవరణం చూడాలని నాకు ఆశ ఉంది, నీ మందిరంలో ఆవరణంలో ధ్యానం చేయాలని నా కోరిక ఉంది. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నీ మందిర ఆవరణంలో నీ ద్వారం ఉండడం నాకు ఇష్టం అన్నాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు ధ్యానం చేయాలా, ఎప్పుడెప్పుడు దేవుని మందిరంలో కనబడాలా అనే ఆశ. కానీ మందిరానికి ఎక్కడికన్నా వెళ్దామంటే సరదాగా బయలుదేరుతారు, నీట్గా బయలుదేరుతారు, ఆగమేఘాల మీద బయలుదేరుతారు. కానీ మందిరానికి వెళ్దామంటే ముఖంలో కలరాదు. నా సంఘంలో అలాంటి వాళ్ళు ఏనందుకు స్తోత్రం చెప్పండి. అందరికి చెప్పలేదు. మందిరానికి వెళ్దామంటే నవ్వు రాదు, మందిరానికి వెళ్దామంటే సంతోషం రాదు. కానీ దావీదుకు మందిరానికి వెళ్దామంటే ఏమొచ్చిందంట? 122వ కీర్తన మొదటి వచనం చదవండి. 122వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు ఏం చేశాడంట? ఎంతమందికి సంతోషంగా ఉంది మందిరానికి రావడం అంటే? అబ్బో, అసలు ఈ లాక్డౌన్లో పెట్టారు, అంతేకాక వాటి డబ్బులు తినైనా రావాలంటున్నాడు మాస్టర్ గారు. అసలే పండుగ, పండుగ టైంలో ఎవరన్నా పెడతారా అసలు చెప్పండి?
ఎన్ని ఇసులు ఉంటాయో బయటపడకుండా, ఎన్ని కసులు ఉంటాయో లోపల లోపల శనిగి ఆత్మలు ఎంతమందిలో పనిచేస్తున్నాయో. నేనైతే నమ్ముతున్నాను ఇక్కడ చేరి వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు లేరని. ఆమెనంటే ఏదో 4-5 చెబుతున్నారు ఆమెనని. ఇది పరీక్షింపబడే కాలం అవ్వచ్చేమో. ఒకవేళ దేవుడు నిన్ను తన సన్నిధిలో చూడాలనుకుంటే ఖచ్చితంగా కనబడే ఆశీర్వాదంలో ఉండాలి. ఇదిగో కొంతమంది వచ్చి దావీదుని అడుగుతున్నారు, దేవుడి మందిరానికి వెళ్దామా అంటే ఏం కలిగిందంట? ఆయనకి సంతోషం వచ్చిందంట. దేవుడి మందిరానికి వెళ్దామంటే దేవుడి పిల్లలకి ఏం కావాలి? ఏ టైం అవ్వచ్చు, ఏ సమయం అవ్వచ్చు, దేవుడి మందిరానికి వెళ్దామా అంటే నీకు సంతోషం రావాలి. ఇదిగో ఎవరి కాలంలో ఇదిగో యెహోషువ అని మనం గమనిద్దాం. దేవుడి మందిరంలోనే ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆయా సమయాలకు వచ్చిపోవడం కాదు, ఆ సందర్భంలో వచ్చిపోవడం కాదు, మందిరంలోనే ఉండడానికి ఇష్టపడ్డాడు. మోషే అయినా అప్పుడప్పుడు దేవుడితో మాట్లాడి మళ్ళా భార్యలోకి వెళ్తున్నాడు. కానీ యెహోషువ మాత్రం వెలుపటికి రాలేదు, బయటికి రాలేదు. ఏ గ్రంథంలో రాయబడింది? దేవునితో సహవాసం చేయడం నీకు సమాధానం, నీకు మేలు. హల్లెలూయా. చెప్పండి, చేతులు ఉన్న వాడి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవునితో సహవాసం నీకు సమాధానం, దేవునితో సహవాసం నీకు మేలు. అందుకే దేవుని మందిరాలలో కాలం గడపాలని దావీదు కోరుకున్నాడు. చిరకాలం తన జీవితం గడపాలని కోరుకున్నాడు. మందిరానికి వెళ్ళడం అంటే సంతోషపడ్డాడు. అయ్యా, నీ మందిరావరణంలో ఒక్క దినం గడుపుట మరి లోకంలో భక్తిహీనులతో గడిపేటువంటి దినాలు 1000 దినాల కంటే శ్రేష్టం. మందిరమే కాదు, ఆయన ద్వారం దగ్గరికి వెళ్తే చాలు అన్నాడు. మందిరానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని తపన పడ్డాడు. 84వ కీర్తన. దేవుని వాక్యాన్ని చూడగలిగిన వారు తొందరగా దేవుని మాటలు చూడాలని నేను ప్రేమతో నీకు ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. 84వ కీర్తన మొదటి వచనం, సైన్యముల అధిపత్యము యెహోవా నివాసములు ఎంతో రమ్యములు, యెహోవా మందిరావరణం చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్చున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తుంది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మందిరానికి వెళ్దామంటే సంతోషం కలిగింది. మందిరంలో ఇక్కడ చూసారా, మందిరం ఆవరణం చూడాలని. 2వ వచనం, యెహోవా మందిర ఆవరణమును చూడాలని. మనమేమో తిరణాలు చూద్దామని, ప్రోగ్రాములు చూద్దాం, రికార్డు డ్యాన్సులు చూద్దాం, అదే తిరణాలు చూద్దాం, ఊరేగింపు చూద్దాం, మనం కూడా ఊరేగుదాం ఊరూరు. నా సమయంలో అలాంటి ఆలోచన గల వాళ్ళు ఏమందుకు స్తోత్రం చెప్పండి. చాలా మంచి చేతులు లేకపోతున్నారు. నిజమండి. ఇదిగో యెహోషువ ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే దేవుని గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో. దావీదు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే తన జీవిత కాలం అంతా దేవుని మందిరంలో గడపడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి సామాన్యమైన గొర్రెలు కాపుడు ఏమయ్యాడు? మహారాజు కాగలిగాడు. ఏ క్వాలిటీస్ లేవు దావీదుకి. ఇతడు కూడా ఒక పరిచారకుడే. 6 లక్షల మందిలో ఇతడు మోషే దగ్గర కేవలం పరిచారకుడే. ఈ యవనస్తుడైనా కూడా యవన కాలంలో ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. నేను బాగా ఆలోచించాను. దేవుడి మందిరానికి వెళ్దామంటే యవన కాలంలో ఇష్టపడతారా? ఇప్పుడు లోకాన్ని మనం గమనిస్తే ఇప్పుడున్న టైంలో ఇష్టపడతారా? కానీ ఇదిగో ఎవరుడైనటువంటి యెహోషువ, మరి నూను కుమారుడైన యెహోషువ, మరి ఇదిగో మోషే పరిచారకుడైనటువంటి యెహోషువ, ఈ యవ్వనస్తుడు ప్రత్యక్ష గుడారంలో నుంచి వెలుపటికి రాలేదు. వెలుపటికైతే ఆనందం ఉంది, వెలుపటికైతే సంతోషం ఉంది, వెలుపటికైతే లోకంలో వైభోగాలు మనకు కనబడతాయి. కానీ యెహోషువను చూడటానికి ఇష్టపడలేదు. దేవుడితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుడి సన్నిధిలో నిలిచి ఆయనతో సహవాసం చేసే భాగ్యాన్ని యెహోషువ అనే దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందుకే యెహోషువను దేవుడు కోరుకొని ప్రత్యేకపరిచి ప్రత్యేకంగా నిలబెట్టి చెప్తున్నాడు. యెహోషువ కాలేబు తప్ప మరి బయలుదేరి వచ్చిన వాళ్ళలో, ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళలో వాడు తప్ప ఇంకెవరు కూడా కనాను దేశానికి వారసులు కాదు. మిగతా వాళ్ళంతా అరణ్యంలో రాలిపోయారు.
వాగ్దాన భూమిలోకి దేవుడు వాళ్ళని అడుగు పెట్టేలా చేశాడు. మోషకైనా అనుమతికి ఇవ్వలేదు కానీ దేవుడు యెహోషువకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. మోషే అడిగాడు, ప్రభా కొండెక్కిన తర్వాత మోషే ఎక్కడితో నీ జీవితం అయిపోతుంది చూడు, అంతే, చేరడానికి అవకాశం లేదంటే మోషే ఏడ్చాడు. అయ్యా ఏడు దాకా తీసుకొచ్చాను కదా నీ ప్రజల్ని, ఇంత గొప్ప కార్యాలు నీ ప్రజల పక్షంగా చేశాను కదా, దానాలు అడుగు పెడతానంటే వద్దు, ఇక ఆపేసేయి అన్నాడు. ఇక చాలు, దాని గురించి మాట్లాడద్దన్నాడు. మోషేకు కూడా లేని భాగ్యం, ఇదిగో యెహోషువ నువ్వే వాళ్ళందరికీ కొలను పెట్టి కొలిసి పంచి ఇవ్వాలి వాగ్దాన దేశాన్ని. వాస్తవంగా పని చేయాల్సిన వాడు ఎవరంటే మోషే. కానీ ఇప్పుడు మోషే చేయాల్సిన వాడు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకు ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడంటే అతనిలో ఉన్న మొట్టమొదటి అనుభవం ఏంటంటే పిల్లరా, దేవుని సన్నిధిలో గడిపే అనుభవం. మనం చదివాము, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు దేవుని సన్నిధిని ప్రేమించేవారు వర్ధిల్లుతారు, యెహోషువలాగా ప్రత్యేకించబడి ప్రతిష్ఠింపబడి ఉన్నతంగా గొప్ప చేయబడతారు. నంబర్ వన్ దేవుని గుడారంలో దేవుని మందిరంలో గడపడానికి ఇష్టపడ్డాడు దావీదు. అందుకే ఇష్టపడ్డాడు, అందుకే దావీదును దేవుడు హెచ్చించాడు. మీరు ఎక్కడన్నా చూడండి, దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఇప్పుడైనా దేవుని సన్నిధిలో గడపాలనే తీర్మానం నీకుంటే నిన్ను కూడా యెహోషువను ఇంకా దావీదు లాంటి గొప్పవాళ్ళని ఆశీర్వదించిన దేవుడు నీకున్న తీర్మానాన్ని బట్టి నిన్ను కూడా ఆశీర్వదించును గాక. ఇలా నేను ఒక విషయం చెప్తే సమయం చాలదని నేను మరొక విషయం చెప్పి మేము ముందుకు తేవడానికి ఇష్టపడుతూ ముందుకు వెళ్తున్నాను. యెహోషువలో ఉన్నటువంటి రెండవ లక్షణం, దేవుని మందిరంలో గడపడం కాకుండా యెహోషువలో కనబడిన శ్రేష్టమైనటువంటి మంచి అనుభవం ఏంటంటే యెహోషువ యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచి కూడా పరిచర్య చేసే అనుభవం. చెప్పండి, మళ్ళా చదవండి, వచ్చిన మీకు అర్థమైంది. బైబిల్ ఉంది కదా మీ కాడ, త్వరగా నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మోషేతో స్నేహితుడితో మాట్లాడినట్లుగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు మరలా ఇశ్రాయేలీయుల పాళెంలోకి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అవి యవనస్తుడు గుడారంలో నుంచి వెలుపటికి రాలేదు. మోషే పరిచారకుడు అని యెహోషువ గురించి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు దేవుడు. అందరూ ఆమేనండి. యెహోషువ పని ఏంటి ఇప్పుడు మీరు చెప్పండి? యెహోషువ డ్యూటీ ఏంటి చెప్పండి? కేవలం పరిచారం చేసేవాడు. పరిచారం చేసేవాడు అంత గొప్పగా ఎలా హెచ్చింపబడ్డాడు? ఒకసారి యేసు ప్రభు కాలంలో ఏం జరిగిందంటే శిష్యుల్లో ఒక వాదన పుట్టింది. ఆ వాదన ఏంటో తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? వాళ్ళలో ఒకళ్ళొకళ్ళకి ఆలోచన వచ్చిందంటే నువ్వు గొప్ప, నేను ముందు వచ్చాను కాబట్టి నేను గొప్ప అని ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడం ప్రభు చూశాడు. ప్రభు చూసి అన్నాడు, మీలో ఎవరు గొప్పగా ఉండాలనుకుంటే వాడు మనకి ఏమవ్వాలంటే పరిచారకుడు అవ్వాలన్నాడు. చెప్పండి కూడా సరిగ్గా. దేవుడు మమ్మల్ని గొప్ప వాళ్ళగా చేయాలి, మా కుటుంబాలను గొప్పగా చేయాలి, మా పిల్లలను గొప్పగా చేయాలనుకుంటే మొట్టమొదట నీకు అభ్యాసం కావాల్సింది ఏంటంటే పరిచర్య. చెప్పండి ఏంటది? పరిచర్య. దేవుని సన్నిధిలో పరిచర్య, దేవుని గుడారంలో పరిచర్య, దైవ సేవకుల దగ్గర పరిచర్య ఒక మనిషిని ఉన్నతంగా తీసుకెళ్తుంది. మళ్ళీ చెప్తున్నాను, తగ్గించుకునేవాడు ఏం చేయబట్టాడంటే హెచ్చించుకుంటాడు. కానీ పరిచర్య చేయడానికి ఎంతమంది తగ్గించుకుంటారు? పెత్తనాలు చేయమంటే అందరు చేస్తారు. ఆమెనంటే కదా, పైపైన తిరగమను, పైపైన తిరగమను, ఏదన్నా బాధ్యతలు అప్పగించి పెత్తనాలు చేయమను, అందరూ రెడీగా ఉంటారు, ముందుకు వస్తారు. కానీ పరిచర్య చేయడానికి ఎంతమంది ముందుకు వస్తారు? కానీ ఎవరుడైనా దేవుని గుడారంలో గడుపుతూనే ఏం చేసేవాడుగా ఉన్నాడంటే మోషే అనేటువంటి దేవుని సేవకుడి దగ్గర పరిచయం చేస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. ఆ వైపు చూడండి, పరిచర్య మహాభాగ్యం అండి. ఆమెను చెప్పండి. నా జీవితంలో కలిగినటువంటి ధన్యత నేను చెప్తాను, తప్పనిసరిగా చెప్తాను. మా మేనత్తం గారు, మా నాన్న వాళ్ళ చెల్లి
ఆమె దేవుని సన్నిధిలో తను తాను 13వ ఏట దేవునికి సమర్పించుకుంది. 13వ ఏట సమర్పించుకుంది. తన జీవిత కాలంలో ఒక మందు బిళ్ళ కూడా వేసుకోకుండా, ప్రతిష్ఠితురాలుగా మ్యారేజ్ కూడా చేసుకోకుండా ఆమె అలాగే దేవుని కొరకు బ్రతికింది. అన్ని రకాల ప్రజలను రక్షించింది ఆమె. వాస్తవంగా ఆమె కళ్ళు లేవు, కాను రావు, కానీ బైబిల్ చదివేవాడి కంటే, బైబిల్ బాగా చదివిన వాడి కంటే కూడా స్పష్టంగా చెప్పగలరు. చదివే వాళ్ళమైనా కూడా, తెలిసిన వాళ్ళమైనా కూడా తప్పులు చదువుతామేమో, కానీ దాన్ని అక్కడే అరే ఆపో, నువ్వు తప్పు చదువుతున్నావు అని చెప్పేది. సేవకులకు అవగాహన లేని విషయాలు కూడా కూలంకషంగా చెప్పేది. కొన్నిసార్లు ఆశ్చర్యపడేవాడు. అన్ని జాతుల ప్రజల నుంచి ఆమె మందిరానికి నడిపించగలిగింది. వాస్తవంగా ఆమె శక్తి అయితే కాదు, ఆమెను ఎవరన్నా నడిపించాలి. అలాంటి ఆమె అనేకులను దేవుని మందిరానికి నడిపించింది. అన్య జాతులైనటువంటి వారు అనేకులు ఆమె పరిచయం ద్వారా రక్షణ పొందారు. ఆ దినాల్లో కొత్త నిబంధన ఎర్రట్టల బైబిల్ ఎంతమందికి తెలుసు? మీకు ఎర్రట్టల బైబిల్ ఎంతమందికి తెలుసు? అదే ఉండేది ఆమె చేతిలో. ఎర్రట్టల బైబిల్ మాత్రమే ఉండేది. కొత్త నిబంధన ఎర్రట్టల బైబిల్ తెలుసా? ఎంతమంది తెలుసు? ఎర్రట్టలు ఉండేది. ఆ బైబిల్ పట్టుకునేది అంతే. కానీ అన్ని జాతుల ప్రజల్లో నుంచి ఆమె రక్షించి మరి దేవుని సన్నిధికి నడిపించింది. నాకు ఒకటి అర్థమైంది. ఆ 13వ ఏట నుంచి మందిరంలోనే గడిపేదా సోదరులు. ఆయా సందర్భాలకు పెద్ద సేవకులు వచ్చేవాడు. ఆ దినాల్లో వాళ్ళు నాయన తాత అని పిలిచేవారు, సౌందర్య గారు అని. ఆయన పెద్ద ఆయనలో వస్తూ ఉండేవాడు. ఆయన బ్యాగ్ తీసుకొని వస్తూ ఉంటే మా మేనత్త గారు కాబట్టి ఎప్పుడు దాదాపు మందిరం దగ్గర ఉంటూ ఉండేవాడు. ప్రభువు నమ్ముకున్నామని కాదు, కానీ ఆటలాడుకుంటా కానీ, లేకపోతే అక్కడ ప్లేస్ ఉండడాన్ని బట్టి కానీ ఎప్పుడు అక్కడే దాదాపు గడుపుతుండేవాడు. అంతేకాకుండా మంచి మంచి ఆహార పదార్థాలు మా మేనత్త గారు పెడతా ఉండేవాళ్ళు. అందువల్ల కానీ ఎక్కడ కానీ ఆ తచ్చటాడుతూ ఉండేవాడు ఆ ప్రాంతంలో. అదిగో నాయన తాతకి వస్తున్నాడా, ఆ బ్యాగ్ తీసుకోవడానికి అంతే. నన్ను బ్యాగ్ తెమ్మంటావా? ఆయన బ్యాగ్ నేను త్యాగమండి, నేను బ్యాగ్ తీసుకొస్తే ఆయన ఊళ్ళో ఆడుకుంటూ వస్తాడా అనుకునేవాడిని మనసులో. కానీ మరి అర్థం చెప్పిన మాట ఇవ్వకపోతే బాగా ఆమెను అందరూ గౌరవిస్తారు, అందరూ ప్రేమిస్తారు. చాలా ఘనంగా ఆ జీవితం గడిచింది. అలాంటప్పుడు మరి వినకపోతే అలాని మళ్ళీ ఇష్టం లేకపోయినా కూడా మరి అలాగే కఠినంగా వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకొని ఆయనతో పాటు మెల్లిగా నడుచుకుంటూ, ఆయన ఎక్కడ నడితే ముసలాయన మెల్లిగా నడిచేవాడు, మనం స్పీడ్గా నడుపుతానుకునేది కాదు. అలాగే నడుచుకుంటా ఆ మందిరంలోకి దాన్ని తీసుకొచ్చి అక్కడ తగిలిస్తే ఆయన కాళ్ళు చేతులు పెట్టుకొని మరి ప్రార్థన చేసుకున్న తర్వాత కాస్త భోజనం ఏదైనా పెడితే మళ్ళీ సేద తీరేవాడు. ఆయన సేద తీరుతా ఉండగా మళ్ళీ మా తుంగారు పిలిచి ఎట్లా ఎందుకు అంటే దగ్గరికి వెళ్తే అదిగో తాతయ్య కంట మోకాళ్ళు నొప్పులు వస్తున్నట్ట. ఆ దినాల్లో నడక ప్రయాణమే ఎక్కువ, వాహనాలు లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన చెరుకుల్లో ఉంటాడు. 50 కిలోమీటర్ల దూరం 50 కిలోమీటర్లు నడిచి వచ్చేవాడు. ఏ ఊరు వెళ్ళాలన్నా నడిచేవాడు ఆయన. అది అలా బ్యాగ్ తీసుకొని అలా నడుచుకుంటూ వచ్చిన ఆయన మరి అలసిపోయి అలా పండుకొని ఉంటే, అయ్యా తాతయ్యకి కళ్ళు నొప్పులుగా ఉన్నాయంట, కాస్త అది అలాంటి బాటిలో తీసుకొచ్చి ఔదం ఉండేదండి. ఔదం బాటిల్ తీసుకొచ్చి ఔదం వేసి అలా మా కళ్ళ మీద వేసి ముద్దయ్యా కొంచెం అలా నొక్కయ్యా అంటే ఇంకా కోపం వచ్చేది. ఆయన కళ్ళు కొట్టుకోమంటున్నాను. అయినా ఇష్టం లేకపోయినా మరి సేవకురాలు ఒకటి అందరి చేత గౌరవించబడాము. కొంతమంది అంటారేమో ఇదిగో అసలు మీ ఇంట్లో వాడే నీ మాట వినరు అంటారేమో అని మళ్ళీ తప్పనిసరిగా లోబడి ఆ ఆవుద వేసి ఆ మోకాళ్ళ చుట్టూ అలా రాసి మంత్రం చేసి కళ్ళు పడుతూ ఉంటే అలా పడతా ఉండగా ఆయన నిద్రపోతానే చేయిదాకి నెత్తి మీద దేవుడు దీవించుగా నేను నాకు తెలుసు అర్థం కాదు. వాళ్ళు ఆ పరిచర్య చేస్తూ ఉండగా వాళ్ళు ఇచ్చిన దీవెనలు ఇప్పుడు ఫలభరితంగా కనబడుతున్నాయి. ఈరోజు దేవుని సన్నిధిలో నేను ఉన్నాను అంటే, నిలబడ్డాను అంటే ఆ రోజు ఆ చిన్న పరిచర్యలు వాళ్ళు చేసిన వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలబెట్టుకున్నాయి. హల్లెలూయా. మళ్ళా నేను చెబుతున్నాను, వాస్తవంగా దేవుని మందిరంలోనే కానీ పరిచయం చేయడానికి కానీ అసలు యోగ్యత నాకు లేదు. కానీ ఆ దేవుని సేవకుల ఆశీర్వాదం దేవుని మందిరంలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చింది, ఆయన పరిచయం చేసే భాగ్యాన్ని ఇచ్చింది. కానీ పరిచయం చేయడానికి ఎవరు ఇష్టపడతారు? నేను కొంతమందిని జ్ఞాపకం చేస్తాను, మీరు గుర్తుపెట్టుకోండి.
సమీర్ ఎంతమందికి తెలుసు? మీలో సమీర్ తెలిసిన వాడు చేయలేదండి. సమీర్ ఆయన మీ ఇంటి పక్కన ఆయన కాదయ్యా, ఆయన ఎర్ర సమీర్ అని కాదు, ఎర్ర సమీర్ అని కాదు, అలాగే నల్ల సమీర్ అని కూడా కాదు. మరి ఏ సమీర్? సోదరుడు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. బైబిల్లో ఉన్నాడు. హన్నా కుమారుడు. ఎవరు? హన్నా కుమారుడు. ఆయన దేవుడి మందిరంలో చిన్నప్పుడు తీసుకెళ్ళి ఏలీ దగ్గర వదిలిపెట్టారు. ఇప్పుడు ఆయన డ్యూటీ ఏంటో తెలుసా? చెప్పండి, చెప్పాలి. ఏలీ అని దగ్గర, ఆ వ్యక్తి దగ్గర, ఆ యాజకుడి దగ్గర ఏం చేశాడంటే సమయంలో పరిచర్య చేశాడు. మీకు తెలుసా? ఏలీ కుమారుడు దక్కని గొప్ప భాగ్యం ఎవరికి దక్కింది తెలుసా? చెప్పండి కూడా దేవుడికి స్తోత్రం చెప్పాలి. కారణం ఏంటి అంటే అతను చేసినటువంటి పరిచర్య. ఎవరు చేసినా పరిచర్య చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. ఒక ఏలీ దగ్గర పనిచేసినటువంటి సమయాలు, ఏలీ దగ్గర పరిచయం చేసిన సమయాలు ఎంత గొప్పవాడు అయ్యాడంటే న్యాయాధిపతి అయ్యాడు, దీర్ఘదర్శి అయ్యాడు, యతీష్ అయ్యాడు. ఆ దినాల్లో ప్రవక్త, గొప్ప ప్రవక్త, దేవుని బిడ్డల పక్షంగా గొప్పవాడు అయ్యాడు. ఎందువల్ల అంటే ఏలీ దగ్గర చేసినటువంటి పరిచర్య ఫలం. తగ్గించుకొని పరిచర్య చేసావా, దేవుడు నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. పరిచర్య చేసిన యెహోషువ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మోషే తర్వాత నాయకుడు కాగలిగాడు. మోషే చేయలేని కార్యాలను యెహోషువ చేయడానికి అది కూడా అయ్యాడు. రెండవ కారణాన్ని మీతో నేను చెప్తాను. ఇదిగో ఏలియా దగ్గర పరిచయం చేశాడు ఎలీషా. ఎంతమందికి తెలుసు ఎలీషా? ఆయన డ్యూటీ ఏంటి? పరిచర్య. ఆయన చేతుల మీద నీళ్లు పోసేవాడట. ఏం చేసేవాడు? ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు. ఆయన పరిచర్య చేసి వస్తే ఆయన నీళ్లు పోస్తూ ఉండేవాడు. ఏదైనా అందించమంటే అందిస్తూ ఉండేవాడు. నీకు తెలుసా? ఏలియా చేసిన దానికంటే ఎక్కువ సేవ ఎవరు చేశాడు? ఎలీషా చేశాడు. గట్టిగా చెప్పడం దేవుడు స్తోత్రం చేశాడు. ఏంటి కారణం? అంటే వాడు చేసినటువంటి పరిచర్య. అందుకే ప్రభు అన్నాడు, మీలో గొప్పవాళ్ళని హెచ్చుతగ్గులు ఉండకూడదు. ఎవడైనా గొప్పవాడుగా ఉండాలనుకుంటే, ఎవడైనా ఆ గొప్పవాడని పేరు పొందాలంటే వాడు మొట్టమొదటి ఏమవ్వాలంటే పరిచారకుడు అవ్వాలి. అందరు నా వైపు చూడండి. దానికి అర్హుడుగా యేసుక్రీస్తు వారు సైతం ఎంచబడ్డాడు. ఆయన స్వయంగా చెప్పాడు, ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుడి కుమారుడుగానే, మనిషి కుమారుడుగానే వచ్చినా కూడా ఆయన ఏం చేశాడని రాయబడిందంటే పరిచర్య చేశాడని రాయబడింది. నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చానన్నాడు. కాబట్టి దేవుడు ఆయన ఎంతగా హెచ్చించాడో తెలుసా? అందరూ మనం చూడండి. ఆకాశము క్రింద, భూమి పైన ఆయన నామం కాక హెచ్చైన నామం ఇంకొకటి లేదు. భూమి కింద నేడలేదు ఈ నామాన్ని కాక వేరొక నామాన్ని రక్షణ కూడా పొందలేవని అంత ఘనమైన నామాన్ని హెచ్చించి మళ్ళీ ఇచ్చాడు యేసుక్రీస్తు వారికి. స్తోత్రం చెప్పండి. ఎందుకు తెలుసా? ఆయన చేసిన పరిచర్య. పౌలు గారి దగ్గర తిమోతి పరిచర్య చేశాడు. తిమోతి గొప్పవాడయ్యాడు. ఎవరు పరిచర్య చేసిన చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సమయం చాలు. చాలా మంది ఉన్నారు. పరిచర్య ఎవరు చేసినా వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలో నిలబడ్డారు. అందుకే యెహోషువ దేవుడు ప్రత్యేకించి చెప్తున్నాడు, యెహోషువ నువ్వు తప్ప, కాలేబు తప్ప మరి ఎవరు కూడా వాగ్దాన దేశంలో అడుగు పెట్టడం. ఏ మనుష్యుడు నీ ఎదుట నీ జీవిత కాలం అంతా కూడా నిలబడలేవు. దేవుడికి అందరూ స్తోత్రం చెప్పండి. నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఎంతమంది తీర్మానం చేసుకుంటారు? దేవుని మందిరంలోనే కావచ్చు, దేవుని సేవకులు కావచ్చు, సేవకుల దగ్గర కావచ్చు, పరిచయం చేయడానికి ఎంతమంది తీర్మానం చేసుకుంటారు ఈ గుడికల ద్వారా? 1 2 3 కుటుంబ తీర్మానాలు చేసుకోకండి. ఈరోజు తీర్మానాలు చేసుకోకండి. మీరు చేసుకున్న తీర్మానం జీవితకాలం నిలబడదు కాక ఖచ్చితంగా మీరు రాసుకోండి, డేట్ వేసుకొని చూసుకోండి. మీరు అలా చేసి చూడండి. నన్ను అడగండి ప్రశ్న,
ఖచ్చితంగా దేవుడి తరపు నుంచి సమాధానం చెప్పడానికి నేను ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాను. నువ్వు చేసుకున్న తీర్మానం ప్రకారం చేసి, నువ్వు చేసుకున్న తీర్మానం ప్రకారం బ్రతికి నిలబడి అడుగు. ఆయన ఎప్పుడు మాట తప్పేవాడు? చెప్పండి, ఆయన ఎప్పుడు మాట తప్పేవాడు? అలాగే దేవుడి పిల్లల్ని ఆయన చాలా తక్కువ స్థితిలో పరిచయం చేసిన వాడిని, చాలా తక్కువ స్థితిలో ఉన్నవాడిని, సాధారణ స్థితిలో ఉన్నవాడిని తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టాడంటే దేవుడు గొప్ప స్థితిలో నిలబెట్టాడు. ఎంతమంది ఆశపడుతున్నారు నా స్థితి అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడితే మరి ఏ స్థితిలోకి రావాలంటే పరిచయం చేసే స్థితిలోకి రావాలి. యెహోషువ తర్వాత నాయకుడు అయ్యాడు అంటే, లేకపోతే యెహోషువ ఆ వాగ్దాన దేశానికి వారసుడయ్యాడంటే అతనిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మంచి రెండవ లక్షణం ఏంటంటే పరిచర్య చేయడం. దేవుడు తన మాట మన కొరకు ఆశీర్వదించును గాక. అయిపోయేదని మాత్రం అనుకోవద్దు. రెండో విషయాన్ని నేను ఇక్కడ ముగించడానికి ఇష్టపడుతున్నాను. పరిచర్య ఎంత ఆశీర్వాదం అంటే నిన్ను గొప్ప స్థితిలోకి, ఉన్నతమైన స్థితిలోకి నేను తీసుకుపడుతుంది. కానీ మనుషుల దృష్టికి పరిచర్య నీచిగా అనిపించవచ్చు, నీకు ఇన్సల్ట్గా అనిపించవచ్చు, కానీ దేవుడు నిన్ను హెచ్చించేలా చేస్తుంది. అది ఆమేన్ చెప్పండి. అది పరిచర్య చేసే వాళ్ళకి తెలుసు వాళ్ళు అనుభవించే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో, చేసిన వాళ్ళకి తెలుసు అవి ఎలా ఉంటాయో. అది నాకు తెలుసు, నేను అనుభవించాను కాబట్టి ధైర్యంగా చెప్పగలను. పరిచర్య చేసే వ్యక్తి ఖచ్చితంగా హెచ్చుకోబడతాడు, దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు, దేవుని సన్నిధిలో స్థిరపరచబడతాడు, వారు వాగ్దానాలను పొందుకుంటారు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాలను స్వతంత్రించుకుంటారు వాడు. పరిచర్య చేసిన సాధారణమైన వ్యక్తులు ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడ్డారు. దేవుడు వారిని అలా హెచ్చించి ఆశీర్వదించాడు. మూడో విషయం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. యెహోషువను దేవుడు అంత గొప్ప చేయడానికి ఏ మనుషుడు నిలబడలేడు. యెహోషువ నీవు కాలేవు తప్ప మరి ఎప్పుడు కూడా ఆ ఐగుప్తుల నుంచి బయలుదేరిన వాళ్ళలో వాగ్దాన దేశానికి వారసులు కాదు, లేరు అని చెప్పడానికి మూడవ కారణాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్లో మీకు త్వరగా చూడండి. యెహోషువ గ్రంథం త్వరగా యెహోషువ గ్రంథం దేవుని వాక్యాన్ని చూడాలి. 24వ అధ్యాయం 15వ వచనం. 24వ అధ్యాయం 15వ వచనం. 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో నది అందరిని, మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే ఆ దేశపు దేవతలను సేవిస్తారో నేడు మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యెహోషువలో ఉన్నటువంటి మూడవ లక్షణం ఏంటంటే తన కుటుంబం అంతటా కూడా దేవుని సేవించేవాడు. ఈనాడు మిమ్మల్ని అడుగుతున్నాను, నీ యజమానుడు ఎక్కడ? నీ కుమారుడు ఎక్కడ? నీ కుమార్తె ఎక్కడ? నీ అన్నదమ్ముడు ఎక్కడ? నేను చాలాసార్లు ఆ విషయం అడిగాను, మళ్ళా ఇప్పుడు కూడా అడుగుతున్నాను. దేవుడు నీ పిల్లల గురించి లెక్క అడుగుతాడు, నీ యజమానుల గురించి లెక్క అడుగుతాడు, నీ సహోదరుల గురించి లెక్క అడుగుతాడు అన్నాడు. ప్రభు అడిగాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా? అడగలేదు. కయ్యను నీ తమ్ముడు ఎక్కడ? అడగలేదు. రేపు అడుగుతాడు, నీ భార్య ఎక్కడ? సహోదరుడా నీ తమ్ముడు ఎక్కడ? నీ సహోదరి నీ సహోదరుడు ఎక్కడ? భార్యగా ఉంటే నీ భర్త ఎక్కడ నిన్ను అడుగుతాడు. భర్తగా ఉంటే నీ భార్య ఎక్కడ నిన్ను అడుగుతాడు దేవుడు. దేవుడి సన్నిధిలో నువ్వు మాత్రం ఉండటం కాదు, కుటుంబంతో ఉండాలి, కుటుంబంతో కలిసి ఆరాధించాలి. ఆ భాగ్యాన్ని దేవుడు మనందరికి దయచేయండి కాక. యెహోషువలో కనబడుతున్న మూడో లక్షణం ఏంటంటే కుటుంబం అంతటితో కూడా దేవుడిని సేవించడానికి కోరుకున్నాడట. చెప్పండి కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. మీరు అమోరీయుల దేవతను సేవిస్తారా? కోరుకోండి. నది అందరి నుంచి కొలిచినటువంటి దేవతను ఆరాధిస్తారా? కోరుకోండి.
మీరు ఎవరిని సేవింప కోరుకొనినా నేను నా ఇంటి వారు అనండి. నేను చెప్పండి, నేను మీకు మీరే చెప్పుకోండి, నేను నా ఇంటి వాళ్ళు. ఎవరిని సేవిస్తారు? అందుకే మీరు స్తోత్రం చెప్పండి. ఏంటి మరి సేవిస్తే? నీ యజమానుడు ఎక్కడ? నీ పిల్లలు ఎక్కడ? నీ భర్త ఎక్కడ? నీ బాబు ఎక్కడ? వాళ్ళు రారండి, వాళ్ళు రారండి. కొన్ని ప్రదేశాలకు వెళ్ళడానికి, కలిసి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఒకవేళ ఇవి అనుకున్న ప్రాంతానికి తను రాకపోతే అలిగి కూర్చొని నేను కూడా వెళ్ళని ఆయన తయారయ్యేదాకా ఎదురు తిరుగుతుంది. అవసరమైతే అడ్డు తిరుగుతుంది. రావాల్సిందే, లేకపోతే నేను కూడా వెళ్ళను. ఆ వ్యక్తులు బాగానే చేస్తారు లోకమైన విషయాల కొరకు అయితే. కానీ దేవుడి మందిరానికి పట్టుదల మీకు ఉందా? కుటుంబం అంతటితో దేవుని ఆరాధించాలి. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి కుటుంబాలు వస్తారంట. ఇప్పుడు జరిగే పండగ పిలుచుకుంటారట. పండగకే జీవాధిపతిని ఆరాధించడానికి నువ్వు ఉన్నవే, నీ కుటుంబం మరి ఎక్కడ? శ్రేష్టమైన దేవుడిని కలిగి ఉన్నానే, జీవాధిపతిని కలిగి ఉన్నానే, జీవం కలిగిన దేవుడిని కలిగి ఉన్నానే. ఆయన ఆరాధించడానికి నీ కుటుంబం సిద్ధపడి ఉందా? యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరినన్నా సేవించండి, నేను నా ఇంటి వారు మాత్రం ఎవరు సేవిస్తాం? చెప్పండి. కుటుంబం అంతా ఆరాధించాలి మనం. చెప్పండి పక్కనకి, పక్కన చెప్పండి. కుటుంబం అంతా ఆరాధించాలి దేవుడిని అని చెప్పండి. కొంతమంది భక్తులను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. లూదియా ఒకటే సువార్త వింది, కానీ రక్షణ జీవితంలోకి వచ్చినప్పుడు కుటుంబం అంతా చార్చబడ్డారు. చెప్పండి. సరసాల అధిపతి ఒక్కడే సువార్త విన్నాడు, కానీ ఆ రోజు కుటుంబం అంతా రక్షింపబడ్డారు. సోదరుడు చెప్పండి. అవును, కొన్నేది సువార్త దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. తన కుటుంబం అంతా పేతురు గారి ద్వారా సువార్త విని రక్షింపబడ్డారు. పిలుపు పిల్లలతో ఎవరస్తులతో సహా కుటుంబం అంతా కూడా దేవుడి సన్నిధిలో నిలబడ్డారు. నేను అడుగుతున్నాను, నీ కుటుంబం ఎక్కడ? నీ కుటుంబం ఎక్కడ? నీ పిల్లలు ఎక్కడ? నీ భర్త ఎక్కడ? యెహోషువ ధైర్యంగా చెప్తున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను. చెప్పండి. ఇలాంటి వాడు దేవుడికి కావాలి. అందుకే యెహోషువ నువ్వు అడుగు పెట్టొచ్చాడే ఆ దేశానికి నేను నిశ్చయముగా నిన్ను తీసుకువెళ్తాను. యెహోషువ నీ ఎదుట మరి ఏ మనుషులు నీ బ్రతికి తినాలని ఎవడు కూడా నిలబడడు. మోషే చేయాల్సిన పనులు యెహోషువ చేసేలాగా దేవుడు నిశ్చయించాడు. ఎంత గొప్ప వాక్యం! మన కుటుంబ స్థితి బాగుంటే కదా మన ఇంట్లో ఇతరులకు సాక్ష్యం ఇవ్వగలం. మన కుటుంబాన్ని దేవుడి సన్నిధిలో నిలబెట్టుకుంటే కదా ఇతరులను రక్షించుకోగలం. మన పిల్లలు బాగుంటే కదా ధైర్యంగా మాట్లాడగలం. నేను అడుగుతున్నాను సహోదరుల, కుటుంబం అంతటితో దేవుడి సన్నిధిలో నిలబడటానికి ఇష్టపడు. కోరుకో. దావీదు ఒకసారి ప్రార్థన చేశాడు, ప్రభువా నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని చెప్పండి ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ప్రభువా నేను నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. ఎంతమందికి ఇలాంటి కోరుకుంది? నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి అని కోరుకున్నవాడు చేతులు ఎత్తండి. దేవుడి సన్నిధిలో నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలి. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను, మేము ఆయన ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే ఒకవేళ నువ్వు రక్షింపబడి పరలోకం చేస్తే, రక్షింపబడిన నీ పిల్లలు నరకాగ్నిలో వెళ్ళి కాలుతా ఉంటే, రక్షింపబడిన నీ భర్త నరకానికి వెళ్ళి కాలిపోతా ఉంటే ఆ విషయం నీ కళ్ళారా చూస్తావు, కానీ ఏం చేయలేవు. అప్పుడు ఎంత వేదనగా ఉంటుంది. బాగా ప్రేమించవే. చాలా మంది మా ఆయన బంగారం అంటారు. అనండి, మా ఆయన బంగారమే కానీ మార్పు లేదు. నరకానికి వెళ్తాడు, నువ్వు పరలోకానికి వెళ్తావు. నమ్మకస్తురాలుగా ఉన్నావు కనుక అప్పుడు ఎంత ఆయన బంగారం అని చెప్పుకున్న ఆయన పరలోకానికి వెళ్ళకుండా నరకానికి వెళ్తే అప్పుడు సంతోషం వస్తుందా నీకు? బంగారం నాకు జ్ఞానం ఇప్పుడు నరకంలో ఏడుస్తావు. అప్పుడు
అయ్యో అయ్యో అని అక్కడ అల్లాడుతూ ఉంటాడు ఆయన. అల్లాడుతూ ఉంటాడు. పిల్లలు అలాగే ఒక ఇంటి దగ్గరే ఉన్నారు. ధనవంతుడును ఈ పేద రాజుడు ఒక్క దగ్గరే ఉన్నారు. ఆయన ఇంట్లో ఉండేవాడు, ఈయనేమో ఇంటి ఆ గేట్ దగ్గర ఉండేవాడు. వ్యత్యాసం అంతే. ఒకడేమో పరలోకంలో ఉన్నాడు, ఇంకొకడేమో నిత్య పాతాళంలో ఉన్నాడు. ఎంత వేదనకరమైన పరిస్థితిలో ఉన్నాడు తెలుసా? అక్కడ మరి అగ్ని ఆడట్లేదు, పురుగు చావట్లేదు, అలా ఆడిపోతున్నాడు. ప్రియులారా, నేను చాలా ప్రేమతో మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఉన్నప్పుడల్లా దేవుడి సన్నిధిలో ఉన్నట్టుగానే సమర్పించుకో. ప్రభువా, నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలి, దానిలాగా ప్రార్థన చేయి. యెహోషువలాగా కోరుకో, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాం. మీరు ఎవరినన్నా కోరుకోండి, మీరు ఎవరినన్నా సేవించండి. ఆ ధైర్యం నువ్వు చెప్పగలవా? ఆ ధైర్యం నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా? అందుకే యెహోషువ దేవుడు ప్రత్యేకంగా నిలబెట్టాడుతున్నాడు. ఇదిగో ఇతడు వాగ్దాన దేశంలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాలుగో కారణాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాటలు చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. సంఖ్యాకాండం 27వ అధ్యాయం, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం. త్వరగా సంఖ్యాకాండం 27 18వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ఆగండి. నూను కుమారుడైన యెహోషువ అంటే ఎలాంటి వాడట? ఆత్మను పొందినవాడని చెప్పండి. దేవుని పిల్లలమైతే, దేవుని సన్నిధిలో నివసించేవాళ్ళమైతే, దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని బట్టి పరిచర్య చేసేవాళ్ళమైతే, కుటుంబాలతో దేవుని ఆరాధించేవాళ్ళమైతే మనం కలిగి ఉండాల్సిన ఈ శ్రేష్టమైన 4వ లక్షణం ఏంటో తెలుసా? ఆత్మను పొంది ఉండడం, ఆత్మను కలిగి ఉండడం. చెప్పండి ఆమేనండి. ఈ లోకంలో మన తెలివి, మన బలం, మన ఆరోగ్యం కలిగి ఉండడం దానికి కావాల్సింది ఆత్మను కలిగి ఉండడం. అవన్నీ వద్దా అంటే ఉండాలి, కానీ ఇవన్నీ ఉన్నా దేవుని ఆత్మ నడిపింపలేకపోతే వాక్యం ఏమంటుందంటే, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు అసలు నా వాడే. అందుకే దేవుని ఆత్మను కలిగిన వారంగా, దేవుని ఆత్మను అనుభవించే వారంగా, దేవుని ఆత్మ చేత నడిపించబడే వారంగా మనం ఉండాలి. బైబిల్ వాక్యం చదవగలిగిన వాళ్ళు రోమా పత్రికలోకి వెళ్తే 8వ అధ్యాయంలో ఈ మాట చాలా స్పష్టంగా రాయబడింది. ఆత్మ నీలో ఉంటే శరీర క్రియలను చంపేయొచ్చట. చెప్పండి, స్తోత్రం చెప్పండి. అవును, జకర్యా గ్రంథంలో రాయబడింది, శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ చేతనే దీన్ని చేస్తానన్నాడు. ఆత్మ ద్వారా మనుషులు చేయలేని కార్యాలు చేయబడతాయి. మనుషులు తమ సామర్థ్యం ద్వారా చేయలేని కార్యాలు దేని ద్వారా చేయగలుగుతారు? దేవుని ఆత్మ ద్వారా చేయగలుగుతారు. దేవుని ఆత్మ ద్వారా మరి విశ్వాస జీవితాన్ని ఆశీర్వాదకరంగా మర్చుకోగలుగుతారు. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాడు ఈ మాటలు చూడాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక, త్వరగా బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాడు ఈ మాటలు చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాయి కదా, మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే చెప్పండి, వాడు ఆయన వాడు. దేవుని ఆత్మ లేని వాడైతే, దేవుని ఆత్మ నడిపింపు లేకపోతే వాడు ఆయన వాడు కాడు. ఎందుకు ఆయన ఆత్మను కలిగి ఉండాలి? ఎందుకు ఆయన ఆత్మను మనం అనుసరించి నడుచుకోవాలి? కొన్ని మాటలు రాయబడ్డాయి. బైబిల్ నుండి వాక్యం చూడగలిగిన వాడి మాటలు చూడండి. 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడం మనం శరీరములకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావలసిన వారు ఎదురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపివేసిన ఎడల జీవించదు. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఆత్మశక్తి మనలో ఉంటే శరీర క్రియలను చంపగలుగుతాం. ఆత్మ మనలో లేనప్పుడు శరీర క్రియలు కచ్చరిల్లుతాయి. మనలో శరీరం పనిచేస్తూనే ఉంటుంది నిరంతరం. నీలో దుష్ట ప్రేరణలన్నీ కలుగుతూ ఉంటాయి నీలో. కారణం ఏంటంటే ఈ శరీరం నిన్ను నడిపిస్తుంది. అదే ఆత్మను కలిగిన వాడిని ఆత్మ నడిపిస్తుంది. ఆ పైన మనం చదువుతాం. 8వ అధ్యాయంలో నీకు అర్థమయ్యేలా చెబుతున్నాను. 7వ వచనం
వచ్చినాం. ఏదైనా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రము లోబడలేదు కదా. శరీర స్వభావం కలవారు దేవుడిని సంతోషపరచలేరు. శరీర స్వభావంతో దేవునికి సంతోషాన్ని కలిగించలేరు. శరీర స్వభావంతో దేవుని ఆనంద పెట్టలేరు. అందుచేత ఆత్మను కలిగిన వారంగా, ఆత్మను పొందిన వారంగా మనం జీవించాలి. దేవుని వాక్యం చెబుతుంది. ఇంకా మరొక మాట చెప్పాడు అక్కడ 14వ వచనం చూడండి. 8వ దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడదు వారందరూ దేవుని కుమారులై ఉందురు. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు దేవుని కుమారులు? దేవుని ఆత్మ చేత నడిపించబడేవాడు. ఎవరు శరీర క్రియలను జయించేవాడు? దేవుని ఆత్మ చేత నింపబడిన వారు. ఎవరు దేవుని సంతోషపెట్టగలిగిన వారు? ఆత్మ చేత నడిపించబడి ఆత్మలో జీవించేవారు. అందరూ నా వైపు చూడండి. ఇంతమంది 6 లక్షల కాలువలు ఉంటే నేను చెప్పినట్టుగా మన అంచనాలు కాకుండా బైబిల్ అంచనాల ప్రకారం దాదాపుగా 18 లక్షల మంది ప్రయాణం చేస్తే వారందరూ ఒకరిని నిలబెట్టి యెహోషువ మోషే తర్వాత నువ్వే నాయకుడు, నువ్వే కనాను దేశాన్ని ఇశ్రాయేలును తీసుకెళ్ళి కొలనుతో పంచిపెట్టి వాళ్ళకి దేశాన్ని ఇవ్వాలని చెప్పాడు. ఇంత సాధారణమైన వ్యక్తిని తీసుకెళ్ళి యెహోషువ నీ ఎదుట ఏ మనుషుడు నిలవబాటని చెప్పాడు. నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటాను. నువ్వు చెడ్డెద్దు, భయపడద్దు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను, వాక్యం చెప్తుంది, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. అప్పుడు మనం వేషధారణంతా బయటకు వస్తాం. దేవుని ఆత్మను కలిగిన వారుగా దేవుని కొరకు బ్రతుకుతాం. దేవుని ఆత్మ చేత నడిపించబడదాం. దేవుని ఆత్మ చేత శరీర క్రియలను చంపివేద్దాం. మనుషుల బలం, మనుషుల శక్తి చేత కాని కార్యాలు దేవుని ఆత్మ ద్వారా జరిగించబడతాయి, జరుగుతాయి. హల్లెలూయా. రాత్రి మీ అందరికీ నేను ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రభా ఈ ఆత్మతో నన్ను నింపు. ఈ ఉపవాస ప్రాంతంలో మాట చెప్పన ప్రభు అన్నాడు, ఆత్మను అడిగే వారికి కొరత లేకుండా సమృద్ధిగా ఇస్తానన్నాడు. అందరూ చెప్పండి, ఏమిస్తానన్నాడు? ఆత్మను అడిగేవారి కదా కొరత లేకుండా సమృద్ధిగా ఇస్తాడు. కోరుకోండి, ప్రభా నీ ఆత్మ నడిపింపు నాకు కావాలి, నీ ఆత్మ నింపుదల నాకు కావాలి, నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభా. అప్పుడు నేను శరీర క్రియలను జయించగలను, అప్పుడు నేను నిన్ను సంతోషపెట్టగలను, నీ కుమార్తెగా ఉండగలనప్పుడు, నీ కుమారుడిగా బ్రతకగలనప్పుడు. నీ ఆత్మ చేత నేను నడిపించబడితే, నీ ఆత్మ చేత నేను నిలవగలిగితే నేను నీ మహిమ కొరకు బ్రతకగలను. అడుగు, ప్రభుని అడుగు. ఇదిగో యెహోషువ నాయకుడిగా చేయాలనుకున్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ఇదిగో యెహోషువ మీద నీ చేతులు పెట్టు, ఎందుకంటే అతడు ఆత్మను పొందినవాడు. హల్లెలూయా చెప్పండి, ఏం పొందినవాడు? అంతమందిలో ఎంతమందిలో చెప్పండి? 6 లక్షలు కాదు, 16 లక్షలు ఉన్నారు, ఇంకా ఎక్కువే ఉంటారు వాళ్ళు. అంతమందిలో ఎవరు నిలబెట్టి దేవుడు చెప్తున్నాడు? యెహోషువ నిలబెట్టి చెప్తున్నాడు, ఇతడు ఆత్మను పొందినవాడు. మిగతా వారు ఏం పొందారు? ఎంత గొప్ప ధన్యత! దేవుడు అట్టి ఆత్మ నింపుదల మనందరికీ అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చివరిగా మరి 5వ లక్షణాన్ని, అతి శ్రేష్టమైన లక్షణాన్ని చెప్పి ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. మెరుగుగానే ఉన్నామన్న వాడు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. డౌట్ వచ్చింది. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాడు ఈ చివరి మాట అందరూ చూడండి, ఈ చివరి మాట అందరూ చూడండి త్వరగా. ఇప్పుడు రండి యెహోషువ గ్రంథం సంఖ్యాకాండంలో మరి 32వ అధ్యాయంలో 12వ వచనం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవడునో పూర్ణ మనసులో నన్ను అనుసరించలేదు కనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులో ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవడనూ
చూడలేదు. యెహోషువను గురించి మరి కాలేబుని గురించి దేవుడు చెప్తా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. చాలా మంది 6 లక్షల కాలువలు, లేకపోతే మనం అంచనాలు వేసినట్టుగా 18 లక్షల మంది ఉంటే ఇదిగో ఈ ఇద్దరు తప్ప ఎందుకు మిగతా వచ్చారంటే వీళ్ళిద్దరూ ఏం చేసేవాళ్ళు భయపడిందంటే పూర్ణ మనసుతో అనుసరించేవాళ్ళంట. ఏ మనసుతో? దేవుని విషయాలు మనకు తెలియడం కాదు ముఖ్యం. దేవుని అనుసరించే లక్షణం, ప్రభువుని అనుసరించే లక్షణం, వాక్యాన్ని అనుసరించే లక్షణం మనకు చాలా ముఖ్యం. నేను మధ్యాహ్నం కూడా జ్ఞాపకం చేశాను. ఒక విశ్వాసి స్థిరంగా బలంగా యథార్థంగా నిలబడాలి అంటే వాక్యాన్ని కలిగిన వాడై ఉండాలి, వాక్యాన్ని అనుసరించే వ్యక్తి అయి ఉండాలి. చక్కగా నిలబడతాడు అప్పుడు, దేవుని కృప చేత కాపాడబడతాడు అప్పుడు. ఇక్కడ రాయబడిన వాక్యాన్ని గమనిస్తే దైవజనులు ఎలా నడిపించడానికి ఇష్టపడ్డారు. దేవుడు ఏం మాట్లాడితే దాన్ని అనుసరించి నడుచుకునేవాడట. ఇదిగో యెహోషువ పూర్ణ మనస్సుతో, ఇంకా అనేక చోట్ల ఏం రాయబడిందంటే నిండు మనస్సుతో అనుసరించాలని రాయబడింది. ఏ మనసుతో? ఆరుకోవడం కాదు, ఆటవిడుపుగా కాదు, నిండు హృదయంతో నిండు మనస్సుతో అలాగా అనుసరించాడు దేవుని సేవకులు. అనుసరించేవాడు వాగ్దానాలకు వారసులు అవుతారు. అనుసరించేవాడు సాధారణమైన వ్యక్తులైన ఉన్నతమైన వ్యక్తులుగా దీవించబడతారు దేవుని సన్నిధిలో. మన ప్రభు అనుసరించి జీవించాడు. అందరూ చూడండి, ఆయన మనకు మాదిరి అని రాయబడింది. చెప్పాలి, ఆయన మనకి మాదిరి. ఆయన తను తగ్గించుకొని మనల్ని హెచ్చించడానికి ఇష్టపడ్డాడు. కల్వరి శిలువలో ఆయన ప్రాణాన్ని దారిపోసి మనకి మాదిరించాడు. ఆయన ఆకాశము కంటే అందరికంటే హెచ్చైన స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క విధేయత. ఆయన మనకు మాదిరి అయిన మాదిరి. చెప్పండి, ఆయన మనకు మాదిరి అయినా మంచి మాదిరి, మంచి మాదిరి అయినా ఆయన బాధలు పట్టుకున్నాం. ప్రభా, నువ్వు నాకు కావాలి, నీతో నన్ను నడిపించు. వాగ్దానం చేసిన పరలోక రాజ్యానికి, కనాను దేశానికి కాదు, పరలోక రాజ్యానికి నేను వారసుని కావాలి. నీ కృప నాకు అనుగ్రహించు. యెహోషువను తీసుకెళ్ళి వాగ్దాన దేశంలో పెట్టావు కదా, వాగ్దాన దేశమైన పరలోకంలో నన్ను నిలబెట్టడానికి నేను నాకు సహాయం చేయమని అడుగుతాం. దేవుడు తన మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక. ఎవరిని తీసుకెళ్తాడు ఆయన? అనుసరించేవాడు, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నిండు హృదయంతో అనుసరించేవాళ్ళని దేవుడు తీసుకువెళ్తాడు. నేను చేయను, నేను వెళ్ళను, నువ్వు చెప్పినట్టు చేస్తాను, నేను చెప్పినట్టు చేస్తా, నీకు అర్థమైనట్టు కాదు నాకు అర్థమైనట్టు చేస్తానంటే కుదరదు. దేవుడు ఏం చెప్తాడు దాన్ని పూర్ణ మనసుతో అనుసరించే వ్యక్తిగా, నిండు మనసుతో అనుసరించే వ్యక్తిగా నువ్వుంటే యెహోషువను వాగ్దాన దేశానికి తీసుకెళ్ళినట్టు పరలోక రాజ్యానికి నిన్ను వారసుడిగా తీసుకెళ్తాడు దేవుడు. దేవుడు తన మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం. వీలైనట్టు పెద్ద మొక్కలు వేసి చేతులు ఎత్తి ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రభువా, జగరియా ఉపవాస పండుగల్లో భాగంగా మొదటి దినాన్ని గుడిలో మీ సన్నిధి మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ సహవాసం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభా, అయ్యా, యెహోషువ సాధారణమైన వ్యక్తిగా ఉన్నప్పటికీ ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు నిలబెట్టావు కదా. ఆ ధన్యత ఎంత గొప్ప ధన్యత నాయన. ఈరోజు యెహోషువ జీవితాన్ని మా ముందు పెట్టావు. యెహోషువలే మేము కూడా నీ సన్నిధిలో ప్రభా, నీ పరిచర్య, నీ సన్నిధిలో ప్రభా, నీ గుడారంలో ప్రభా మేము సమయం గడిపే వాళ్ళగా ఉండడానికి సహాయం చేయాలి. ఒకసారి యెహోషువ జీవితంలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలను జ్ఞాపకం చేసుకుందాం. నీ గుడారంలో గడిపే, నీ గుడారంలో సమయం గడిపే, నీ గుడారంలో నుంచి వెలపటికి రాని అనుభవం నాకు కావాలి. నీ గుడారంలో నీతో సహవాసం అనుభవం నాకు కావాలి. ప్రభా, నీ పరిచర్య చేశాడే యెహోషువ లక్షణాలు నాకు ఇవ్వు ప్రభా. యెహోషువ వలె నీ పరిచర్య చేయడానికి, నీ సన్నిధిలో నీ సేవకుని పరిచర్య చేయడానికి నా కృప దయచేయమని అడగండి. ఎందుకంటే ఎంత మనం తగ్గించుకుంటూ అంత హెచ్చిస్తాడు దేవుడు. పరిచర్య చేసిన వాడు ఎవరైనా ఉన్నతంగా నిలబడ్డారు. ప్రార్థన చేద్దామా? నోటి తెరిచి అడగండి ప్రభుకి, ప్రభా ఈ సన్నిధిలో పరిచర్య చేయడం అంత భాగ్యమైనా అది అందరికీ దొరికేది కాదు. అతి భాగ్యం నాకు యెహోషువ ఆత్మను పొందినవాడు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడు అయినవాడు కాదు.
ఆత్మను కలిగి ఉంటే శరీర క్రియలను జయించగలం. ఆత్మను కలిగి ఉంటే దేవుడిని సంతోషపెట్టగలం, వాక్యానుసారంగా జీవించగలం, దేవుడి కుమార్తెలుగా బ్రతకగలం. అందుకే దేవుని ఆత్మతో నింపబడాలి. యెహోషువ దేవుని ఆత్మను పొందినవాడు, దేవుని ఆత్మతో నడిపించబడినవాడు. యెహోషువ కుటుంబం అంతటితో ఆరాధించేవాడు. యెహోషువ పూర్ణ మనసుతో ప్రభుని వెంబడించాడు, అనుసరించాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరమ తండ్రి, నీ ప్రశస్తమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలైనా విన్న వాక్యం మా హృదయాలను నీరు పెట్టి ఫలించేయమని వేడుకుంటున్నాం ప్రభావ. వీటిని విడిచిపెట్టకుండా, వీటిని మర్చిపోకుండా వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం చేయండి. యెహోషువను మా ముందు పెట్టిన ఆయన అతి శ్రేష్టమైన లక్షణాలు యెహోషువ జీవితంలో నుంచి మాకు నేర్పినందుకు వందనాలు. యెహోషువ వలె నీ కొరకు మేము కూడా జీవించడానికి సహాయం చేయండి. 6 లక్షల కాల్బలంలో నుంచి దాదాపుగానైనా 20 లక్షల ప్రజల్లో నుంచి ప్రత్యేకపరిచి యెహోషువ జీవితాన్ని మా కళ్ళ ముందు పెట్టావు. ప్రత్యక్ష సాక్షిగా మా ముందు నిలిపావు. యెహోషువలే నీ కొరకు ఆయన అనుసరించి నడుచుకునేవారుగా, ఆత్మను కలిగిన వారుగా, కుటుంబాలతో నిన్ను ఆరాధించేవారుగా ప్రభావ, నీకు పరిచర్య చేసేవారుగా ప్రభావ, నీ సన్నిధిలో నడిపేవారుగా ఉండడానికి సహాయం చేయండి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం ఆరోపించుకోండి. పరిచర్యలో ఉన్న కుటుంబాలను ఆశీర్వదించండి. వాక్యం విన్నటువంటి వారిని వాక్యం చేత ఆశీర్వదించండి, వాక్యం చేత వెలిగించండి, క్రమపరచండి, సిద్ధపరచండి, ఘనత పొందమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.